సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఆఫ్ స్కిన్ ముచ్చట్లు. అండ్ అండ్ బ్యాచిలర్స్ కానీ అండ్ ఎవరైనా కొత్త బైక్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అండ్ బైక్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి కూడా నా యొక్క చిన్న సజెషన్ అనుకోండి. అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో చాలామంది అయితే మ్యాక్సిమం నాలంటోడైతే నేను కొత్త బండి తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. కానీ మన బడ్జెట్‌లో సెకండ్స్‌లో మంచి బండి కావాలి, ఎక్కడైనా దొరుకుతుందని అడిగితే అండ్ ఎందుకంటే నేను చెప్తున్నాను. అండ్ నేను బండి కొనడం కోసం ఒక ఇంచుమించు ఒక 2, 3 మంత్స్ వరకు వెయిట్ చేశాను. అంటే బడ్జెట్ మనకు సెట్ అవ్వాలి కదా! మెయిన్ డబ్బులు సెట్ అవ్వకుండా వెళ్ళి ఒక 20,000, 30,000 పెట్టి బండిని కొనేద్దామంటే ఇక్కడ కరెక్ట్ కాదు. మినిమమ్ ఒక 80% అనే అమౌంట్ షోరూమ్ వాడికి పే చేస్తే మిగతా 20% అమౌంట్ మనం ఫైనాన్స్ పెట్టుకుంటే బెటర్. అండ్ చాలామంది ఏం చేస్తారంటే నా దగ్గర ఓ 10,000, 20,000 ఉన్నాయి. నేను ఫైనాన్స్ పెట్టి బండి తీసుకుంటాను. నాకు అర్జెంటు, ఎమర్జెన్సీ అంటే ఒకటి ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడంట ఒక 21 డేస్ వెయిట్ చేస్తే అది మనకి అవసరమా? అనవసరమా? అనేది మనకు క్లారిటీ వచ్చేస్తది. అంటే కొంతమందికేందంటే ఇలా మైండ్‌లో స్ట్రైక్ అవ్వగానే వెళ్లి బండి కొనేద్దాము. అదొక ఆతృత, తుత్తర అంటారు దాన్ని. ఎట్లైనా కొనేయాలా అని ఒక తుత్తరతో మనం వెళ్లి కొనేస్తాం. కానీ అది అంటే వన్స్ కొనేసిన తర్వాత ఆ ఈఎంఐలు కట్టలేనప్పుడు, ఆ చెక్కులు బౌన్స్ అయినప్పుడు మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది. అనవసరంగా కొన్నాను అనిపిస్తది. అంటే మనకి బర్డెన్ అవ్వకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, అందుకోసం నేనేం చేశానంటే నా బడ్జెట్‌కి నేను కాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఈఎంఐలు కొన్ని ఉన్నాయి. ఆ ఈఎంఐలు క్లియర్ అవ్వాలంటే మళ్ళీ నేను కొత్త బండి అంటే ఇప్పుడు నా ఫస్ట్ 2 ఈఎంఐలు క్లియర్ అవ్వాలి. ఆ 2 ఈఎంఐలు క్లియర్ అయితే గాని నేను ఇప్పుడు కొత్త బండి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అందుకోసమని నేనేం చేశానంటే ఒక సెకండ్స్‌లో తక్కువలో ఒక 25, 30,000లో రీసెర్చ్ చేశాను. మొత్తం అన్ని బడ్జెట్లు కాలిక్యులేట్ చేసుకొని ఆ బడ్జెట్‌లో అంటే మంచి మైలేజ్ ఇచ్చిన బండి ఏముందో చెక్ చేస్తే హెచ్ఎఫ్ డీలక్స్ అండ్ స్ప్లెండరు, చాలా బైక్స్ అయితే నాకు ప్లాటినం ఇవన్నీ కూడా చాలా దొరికాయి. కానీ ఎక్కడ కూడా నాకు షోరూమ్ బల్లే చెప్తున్నారు తప్ప ఓనర్ దగ్గర కొనుక్కుందామని మనకేందంటే ఒక ఓనర్ దగ్గర మనం బండి కొనుక్కున్నామంటే మనకి జెన్యూన్ పార్ట్స్ ఏంది, ఈడు బోర్ చేయించాడా లేదా అని ప్రతీదీ మనకు క్లియర్‌గా తెలుస్తది. కానీ ఎప్పుడైతే మనం షోరూమ్స్‌లో బైక్ తీసుకుంటామో వాళ్ళేందంటే ఆహ్, చెప్పలేం. బండి లోపలికెళ్ళిందంటే ఆ బండికున్న స్పేర్ పార్ట్స్ అన్నీ తీసి దెంగేస్తారు. అంటే దానికి మన మన ఇప్పుడు నేను ఆ పల్సర్ చూపించాను కదా! దానికున్న పార్ట్స్ అన్నీ వేరే దానికేస్తారు. వేరే దానికున్న పార్ట్స్ అన్నీ దీనికేస్తారు. వాళ్ళేందంటే రీప్లేస్‌మెంట్ అంతే. అది ఎంతకైతే రేటుకి కొన్నారో దానికి డబుల్ రేట్‌కి ఆళ్ళు అమౌంట్ చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రతీదీ మనం క్లారిటీగా చెక్ చేసుకోవాలి. అక్కడ షోరూమ్‌లో ఉండేటప్పుడు మాత్రమే మనం అన్నీ చెక్ చేసుకొని బయటికి వన్స్ వచ్చింది అనంటే వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. అది మాత్రం పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోండి. అండ్ బండి కాగితాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ బోర్ చేయించారా లేదా చెక్ చేసుకోండి. అండ్ ప్రతీదీ డీటెయిల్‌గా చెక్ చేసుకోండి. ఎవరైనా మెకానిక్ నుండి మెకానిక్ తీసుకెళ్ళండి. ఒక్కడు వెళ్లి కొనేద్దామని బిల్డప్ దెంగావంటే నీకు సంకనాకించేది తర్వాత చూసుకో మరి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ దోల తీరుస్తుందది. సో, అంతే. బండి కొనేటోళ్ళకి మాత్రం మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కొత్త బైక్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ సెకండ్స్‌లో కొందాము అంటే ఎవరైనా రిలేషన్‌లో అంటే మీ ఫ్యామిలీస్‌లో ఎవరైనా బండి ఇచ్చేద్దాము, కొత్త బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా? వాళ్ళ దగ్గర కొనుక్కోండి పర్లేదు. ఎందుకంటే ఒక భరోసా ఉంటది. అండ్ వాళ్ళు జెన్యూన్‌గా చెప్తారు. ఏమేమి మార్చాలి, ఏం మార్చుకుంటే బెటర్, ఇంకెంత వరకు తిరుగుతుంది, దానికి కాగితాలు ఉన్నాయా లేదా అని ప్రతీదీ మీరు చెక్ చేసుకోండి. ఇట్లా సెకండ్స్‌లో కొని నాలా అయితే మోసపోకండి. ఎందుకంటే నాకే అనిపిస్తది. అనవసరంగా కొన్నాననిపిస్తుంది. చూద్దాం. ఒక 1 ½ ఇయర్ నాకు అది సపోర్ట్ చేస్తే మాక్సిమం కొత్త బండికి ఎందుకంటే మనం సెకండ్స్‌లో కొనేటప్పుడు ఎట్లా అనిపిస్తదంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే అట్లా పెద్దదానికెళ్ళాము, సెకండ్స్‌లో తక్కువ అలా అని తక్కువలో కొనలేం. అటుకి ఇటుకి ఒక మధ్యలో ఉండిపోతాం. మధ్య గ్యాప్‌లో ఉండిపోయి సర్లే ఏదో ఒక బండి వస్తదిలే అనే దీంట్లో మనం తీసేసుకుంటాం. కానీ ఒక పర్టిక్యులర్‌గా మనకి అంత బడ్జెట్ సెట్ అవ్వదు ఆ టైంకి. అది మాత్రం క్లారిటీ. సో, డ్వాక్రా లోన్స్ ఉంటాయి కదా! అంటే గ్రూప్ కింతని వాళ్ళు లోన్ ఇస్తారు. ఆ లోన్‌లో మనం వాడుకుంటే దానికి నెల అయ్యేసరికి మనం ఇంతని అమౌంట్ పే చేసుకోవాలి కదా! అది కూడా ట్రై చేశాను. ఎక్కడ నాకు ఇంక సెట్ అవ్వలేదు. అండ్ అలాగే బయట వాళ్ళు కూడా ఒక 50,000 అప్పు కూడా అడిగాను. రూ. 2, రూ. 3 వడ్డీకి. అది కూడా మనకు సెట్ అవ్వలేదు. సో, అందుకోసం ఏం చేశానంటే సర్లే ఇప్పుడు వద్దు నాకు తర్వాత తీసుకుందాము. అండ్ అమౌంట్ అన్నీ సెట్ అయిన తర్వాత తీసుకుందాము
లోనే అంటే బండి ఫైనాన్స్ ఎక్కువ పెట్టి నేను బండయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయను. ఆ రిస్క్‌లో అయితే నేను పడదలుచుకోవట్లేదు. 24 మంత్స్ 34 మంత్స్ వరకు మనం అమౌంట్ పే చేసుకుంటూ ఉంటే మన లైఫ్ అంతా ఎక్కడో పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఆ డబ్బులు దానికే సాక్రిఫైస్ చేసుకుంటూ ఉండిపోవాలి అంతే తప్ప మనకది సెట్ అవ్వదు. అందుకోసమని నేను ఆపేసాను. సో, బండి కొనేటోళ్ళకి అంటే కొత్త బండి కొనేటోళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్స్ పెట్టుకునేటప్పుడు ఏందంటే మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారంటే బండికెప్పుడు షోరూమ్ దగ్గర ఎప్పుడు ఫైనాన్స్ పెట్టకండి. అది 100% చెప్తున్నాను. ఫైనాన్స్ ఎక్కడైతే పెట్టకండి. మాక్సిమం 20,000, 10,000 వరకు పెట్టండి గానీ ఎక్కువ పెడితే మీ తర్వాత దోల తీర్చేస్తారు మీకు. అప్పుడేం చేస్తారంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర మీ మీ ఫ్యామిలీ దగ్గర ఎవరి దగ్గరైనా గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని బ్యాంక్‌లో తనఖా పెట్టి అండ్ తక్కువ ఇంట్రెస్ట్‌కి అయితే తీసుకోండి. అప్పుడు మీకు ఆ వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళి బైక్ షోరూమ్‌లో పే చేసి అమౌంట్ కట్టేసేయండి. ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏందంటే బండి ఎప్పుడైతే మీరు కొనాలనుకుంటున్నారో అప్పటికి ముందు నుంచి ఒక 2, 3, 4 మంత్స్‌కి ముందే మీరు గొంతు పట్టేసిందబ్బా! ఓకే. ఒక 2, 3, 4 మంత్స్‌కి ముందే మీరు సాలరీ అంటే మీకు అమౌంట్ నెల నెల ఎంత సాలరీ వస్తుందనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పటి నుంచే ఒక 5,000 మీది కాదనుకుని సైడ్ పెట్టి దాన్నేం చేస్తారంటే చిట్టి కింద కట్టండి. అంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టి అని ఉంటది కదా! ఒక రూ. 1,00,000 చీటీ, రూ. 50 అదే సో, 50,000 చీటీ, రూ. 1,00,000 చీటీ ఉంటది కదా! అది మీరు పే నెల నెల ఎంతైనా కట్టుకుంటే మీరు ఆ టైంకొచ్చినప్పటికి మీకు ఆ అమౌంటు దానికి చీటీకి అమౌంట్ పే చేసుకొని మీరు బండి కొనుక్కోవచ్చు. ఎందుకంటే నేను అంటున్నాను మీరు మాక్సిమం బండి కొనేటప్పుడు పండగ సీజన్‌లో కొనండి. దసరా టైంలో, ఈ టైంలో అంటే దసరా టైంలో ఎందుకు కొంటున్నారంటే బండ్లు మనకు 5,000 డిస్కౌంట్ పోను ఒక హెల్మెట్టో ఏదో ఫ్రీగా ఇస్తాడు కాబట్టి మాక్సిమం అందరూ ఆ టైంకే కొంటారు. అండ్ ఇంకోటేందంటే మంత్ ఎండ్ టైంలో ఎప్పుడు కొనకండి. మంత్ స్టార్టింగ్‌లో గానీ, మంత్ ఎండింగ్ టైంలో గానీ ఎప్పుడు బల్క్ కొనకండి. ఆ మంత్‌కి మిడిల్‌లో ఏమో 6 మంత్స్ ఏదవుతుందో 6, 7, 8 ఈ 3 మంత్స్‌లో ఏదైతుందో ఆ మంత్‌లోనే మాత్రం బండి కొనడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మాక్సిమం మనకి మంత్ ఎండ్‌లో కొంటే ఇయర్ చేంజ్ అయిపోద్ది. స్టార్టింగ్‌లో కొంటే కొత్త ఇయర్ వచ్చేస్తది. అండ్ అప్పుడు మీకు ఇబ్బందవుతుంది. అందుకోసం మంత్ ఎండింగ్‌లో అంటే దసరా టైంలోనే మాత్రం కొనుక్కుంటే బెటర్. సో, బండి కొనేటప్పుడేందంటే, బండి మనల్ని పోషించే విధంగా ఉండాలే గానీ, మనం దానిని పోషించే విధంగా అయితే అస్సలుండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లగ్జరీ కోసం వాడేదో పెద్ద పెద్ద 3,00,000 బళ్ళు, 4,00,000 బళ్ళు కొన్నాడు. నేను అదే బండి కొంటాను అంటే, అది నీకు సెట్ అయితేనే అంటే, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? నీ మంత్లీ ఒక రూ. 1,00,000 సాలరీ వస్తుందంటే ఒక 50,000 సాలరీ వస్తుందో, 30,000 సాలరీ వస్తుందంటే అది నీ ఇష్టం బట్టి ఉంటది. అంటే డ్రీమ్ బైక్స్ ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. ఆ డ్రీమ్ బైక్స్ అచీవ్ చేస్తేనే ఇంకా హ్యాపీ. కానీ గొప్పల కోసం ఏదో నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటే తర్వాత దోల తీరిపోయేది నీకే. ఎందుకంటే మా వోడు ఆల్రెడీ ఒక బండి తీసుకున్నాడు. ఎంటీ 150 2,50,000 ఎంతో 1,00,000 డౌన్ పేమెంట్ కట్టాడు. 1,50,000 ఈఎంఐ కట్టుకుంటున్నాడు. ఏదో గొప్పల కోసం, ఆశల కోసం ఎళ్ళిపోతే తర్వాత దోల తీరేది మీకే ఫస్ట్ వన్. అండ్ ఇంకోటేందంటే దాన్ని కట్టుకునే డబ్బులు నీ దగ్గర ఉంటే పక్కాగా తీసుకోండి బండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి? ఆ! ముసలైన పోతే ఎంజాయ్ చేయగలరా? లేదు కదా! పెళ్లయిపోయిన తర్వాత అస్సలు ఎంజాయ్ చేయలేరు. బ్యాచిలర్‌గా ఉన్న మాత్రమే ఎంజాయ్ చేయండి. ఆ బ్యాచిలర్‌గా ఉన్న టైంలో మాత్రమే మీరు ఏదైనా రిస్క్ చేసుకోగలరు. రిస్క్ తీసుకోగలరు. సో, ఆ టైంలో మీరు మీకు నచ్చిన లైఫ్‌ని లీడ్ చేయండి. మీకు నచ్చిన ప్లేసెస్ తిరగండి. అండ్ గొప్పగా బ్రతకండి చాలు అంతే. సో, బైక్ గురించి ఏమైనా మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.